ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ జాక్ఫ్రూట్ సీడ్స్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చిన్న పట్టా ముక్క, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు. ఇప్పుడు ఉల్లిపాయ కాస్త మగ్గుతూ ఉంది కదా, ఈ సమయంలో మనం కావాలంటే కాస్త సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుద్ది. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అన్నది పూర్తిగా పోతుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో. అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలని నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలని వాడాను. అలాగే 2 టమాటాలని కట్ చేసుకున్నవి వేసుకొని బాగా మగ్గించుకోవాలి. గ్రేవీ అన్నది బాగా దగ్గరకు వచ్చేసింది కదా, మగ్గిపోయిన తర్వాత ముందుగా ఈ పనస గింజల్ని నేను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. పనస గింజల్లో తెల్లతోలు ఉంటుంది కదా, దాన్ని తీసేసేయాలి. అది కొంచెం ఎండలో పెట్టి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇది 2 విజిల్లు ఇచ్చి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న నీళ్ళతో పాటు నేను ఈ పనస గింజల్ని వేసుకున్నాను. ఈ మెరూన్ కలర్ తోలు ఏదైతే ఉంటే అది తీయకూడదండి, చాలా మంచి ప్రోటీన్లు ఉంటాయి దాంతో తింటేనే మనకి మంచి ప్రోటీన్లు వస్తాయి. అలాగే కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఈ బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో నేను పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీలో పెట్టాను, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ పంచగింజలన్నీ బాగా ఇలా ఒక ఉడుకులాగా వచ్చాయి కదా, ఇప్పుడు ఈ బిర్యానీకి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. అలాగే నీళ్లు పోసుకుంటున్నాను ఒక మరగడం కోసం. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను ఇందులో. ఇప్పుడు ఇలా మరిగాయి కదా నీళ్ళు, ఇలా మరగంగానే నేను ముందుగా బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను, నానబెట్టుకొని ఒక అరగంట పాటు. నేను మామూలు బియ్యమే వాడుతున్నాను కాబట్టి 4 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. మీరు వాడే బియ్యాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి వాటర్ చూసుకొని పోసుకోవాలి కదా ఫ్రెండ్స్. పంచగింజల బిర్యానీ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. ఈసారి పంచగింజలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు ఈ గింజల్ని పడేయొద్దండి, లేదంటే మామూలుగా పంచగింజల్ని ఉడకబెట్టుకొని తింటాం కదా, అలా కన్నా కూడా ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ స్టవ్ ఆఫ్ చేసిన 10 నిమిషాల తర్వాత బౌల్లో తీసుకుంటే చాలా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రేజీ నీతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.